హాయ్ ఆల్, ఇది నిన్నటి వీడియో. నిన్న సెకండ్ సాటర్డే కదా, సో పిల్లలు ఉన్న మా హస్బెండ్ ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. యాక్చువల్లీ మా పిల్లలకి ఉన్న మా హస్బెండ్కి హాలిడే ఉంటే మాత్రం మేము అసలు చాలా లేట్గా లెగుస్తాము. ఎందుకంటే నేను కూడా చాలా అలసిపోతాను. ఇన్ని వీక్స్ అంటే డైలీ మనము పూజ పని, పొద్దున్నే స్కూల్ హడావుడి, ఆఫీస్ హడావుడి ఇవన్నీ ఉంటాయి కదా. సో నాకు మంచిగా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. ఎప్పుడు మేలుకు వస్తే అప్పుడే లెగుస్తాను. అసలు ఆ రోజైతే నేను అలారమే పెట్టుకోను అనమాట. అంటే నెక్స్ట్ డే ఇద్దరికి, అంటే మా హస్బెండ్కి మా పిల్లలకి ఇద్దరికి హాలిడే ఉన్న రోజైతే అసలు నేను అలారం పెట్టుకోకుండా ఎప్పుడు మేలుకొస్తే అప్పుడు లెగుస్తాం మేము. సో నాకు అది మంచి రిఫ్రెష్మెంట్గా అనిపిస్తుంది అనమాట. అసలు నాకు ఏ పని చేయాలనిపించదు. మంచిగా వన్ డే మొత్తం టోటల్గా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. సో ఇంకా ఇంట్లో మా హస్బెండ్ ఉంటే మాత్రం మా హస్బెండే వంట చేస్తారు. చాలా అంటే చాలా టేస్టీగా, ఆయనకు నచ్చినట్టు మంచిగా వండుకొని తింటారు. మా హస్బెండ్ లాగా నాకు అసలు వంట చేయడం రాదు. అసలు ఎంత బాగా చేస్తారంటే అంత బాగా చేస్తారు. సో నిన్న క్యాలీఫ్లవర్ ఫ్రై, అలాగే ముద్దపప్పు, అలాగే సాంబార్, నెక్స్ట్ అప్పడాలు, మజ్జిమిరపకాయలు ఇవన్నీ చేశారనమాట. అసలు ఆయనకి ఫుడ్ అంటే చాలా ఇష్టము. డైట్ చేయమన్నా చేయరు అసలు. సో ఇంట్లో ఉన్న రోజు ఆయనకు నచ్చింది హ్యాపీగా వండుకొని తింటారు. మనకేమో ఇన్ని రకాలు వండాలంటే నేను వండలేను, నాకు రాదు కూడా. సో అతనే మంచిగా అన్నీ వండి ప్రశాంతంగా పిల్లలకు కూడా పెట్టేస్తారనమాట. నేను కూడా మా హస్బెండ్ ఇంట్లో ఉన్న రోజు తృప్తిగా కడుపు నిండా మా హస్బెండ్ చేతి వంట తింటూ ఉంటానన్నమాట. వీడియో నచ్చితే లైక్